Hi everyone, this is Dr. Sarala. Welcome to Millet Magic. నమస్తే, మిల్లెట్ మ్యాజిక్ కి స్వాగతం. అంబలి గురించి చాలా వీడియోలు ఉన్నా కూడా దాన్ని ఎలా చేయాలి, ఎందుకు అది ఇంపార్టెంట్ అని వీడియోస్ ఉన్నా కూడా చాలా మంది అంబలి చేసుకునే దాంట్లో తీసుకునే దాంట్లో తప్పులు జరుగుతున్నాయి అనేది తెలిసి మళ్ళా ఒక సెపరేట్ వీడియో అంబలి గురించి ఉన్న డౌట్స్ క్లియర్ చేసే దానికోసం ఈరోజు డాక్టర్ ఖాదర్తో కాన్వర్సేషన్లో ఉన్నాం. సో ఫస్ట్ ప్రశ్న మామూలుగా అందరూ అడిగేది, అంబలి తయారైందని ఎలా తెలుసుకోవాలి, దాన్ని చేసేదానికి ఎంత సమయం పడుతుంది, ఇది అంబలి అయిందా, ఇది ఇంకా గంజినేనా, గంజి అంబలి తేడా ఏంటి, ఈ క్వశ్చన్స్ చాలా మంది అడుగుతుంటారు. సో ఫస్ట్ దాని గురించి ఒక క్లియర్ చేసుకుందాం. అంబలి పలుచటి గంజిని మనం పులియబెడితే ఎన్ని గంటలు అనేది మీరు పాలకు తోడు వేస్తే పెరుగు ఎన్ని గంటల్లో తయారవుతుందో మీరున్న ప్రదేశంలో అంతే సమయంలో అంబలి కూడా తయారవుతుంది. అంటే పలుచటి గంజి పులియబెట్టిన తర్వాత ఫర్మెంటేషన్ తర్వాత అంబలి అవుతుంది. అందులో సూక్ష్మజీవులు చేరుకుంటున్నాయి. ఆ సూక్ష్మజీవులు చేరుకోవటం అనేది అతి ముఖ్యం. ఎందుకంటే మన పొట్టలో దాటి చిన్న పేగు పెద్ద పేగు ఎక్కడ పౌష్టికాంశాలు మన రక్తంలోకి పీల్చుకోబడతాయో ఆ ప్రాంతమంతా మనకు మంచి చేసే సూక్ష్మజీవులతో నిండి ఉంచటం అనేది అతి ముఖ్యం. కాబట్టి అంబలి పలుచగా ఉండాలి, మనం తాగాలి అంబలిని. సో గుంటూరులో వేడి కాలంలో 6 నుంచి 7 గంటల లోపలలోనే పెరుగు తయారవుతుంది పాల నుంచి. అలాగే అంబలి కూడా మీరు బట్ట కట్టిన తర్వాత మట్టి కుండలో అంబలి అంతే సమయంలో తయారవుతుంది. అదే గుంటూరులో చలికాలంలో ఉన్నారనుకోండి, ఇంకొక గంట 2 గంటలు ఎక్కువ కావాల్సి ఉంటుంది. అదే మీరు పంజాబ్కి వెళ్ళారనుకోండి, అక్కడ చలికాలంలో 12 గంటలు కావాల్సి వస్తుంది. మరి మైసూర్కి వచ్చారనుకోండి, ఇక్కడ పెద్దగా తేడా పడదు. చలికాలం ఎండాకాలం అంతాను ఒకే రకంగా ఉంటుంది దాదాపుగా. సో అక్కడ మీరు ఎండాకాలంలోనూ 8 గంటలే, చలికాలంలోనూ 8-9 గంటలు. సో మీరున్న ప్రదేశం, మీరు ఆ వేసవి కాలమా చలికాలమా వర్షాకాలమా దాని మీద అంబలి టైం ఆధారపడి ఉంటుంది. అంబలిని తయారు చేసే ముందు మీరు సిరిధాన్యాలు 2 రోజులకు ఒకసారి కానీ 3 రోజులకు ఒకసారి కానీ మీ ప్రోటోకాల్ ప్రకారం జరుగుతుంటే దాని ప్రకారం ధాన్యాల్ని మారుస్తూ అంబలి తయారు చేసుకోండి. 8 గంటలు నానబెట్టాలి. 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు, ఒకరికి ఇద్దరికైతే 15 నిమిషాల్లో తయారవుతుంది. లేదు 10 మంది తాగుతున్నారంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ కావచ్చు ఉడకపెట్టడానికి. ఏదేమైనా ఉడకపెట్టిన తర్వాత పలుచగా ఉండాలి. మీరు ఒక ప్రమాణం ధాన్యం తీసుకుంటే 10 ప్రమాణాలు నీళ్ళు ఎక్కువ ఉండాలి. సో 2 చెంచాలు తీసుకుంటే కనీసం 250 ml 300 ml వరకు నీళ్ళు ఉండాలి ఒక్కరికైతే. సో చాలా సులభంగా ఉంది మీరు చేసేది. నానబెట్టడం, ఉడకబెట్టడం, 7-8 గంటలు డిపెండింగ్ ఆన్ ద ప్లేస్, మీరున్న ప్రదేశము, ఆ వాతావరణం, పర్యావరణం, చలికాలమా ఎండాకాలం, దాన్ని బట్టి టైం నిర్ధారం అవుతుంది. ఓకే, సో ఇప్పుడు గంజి చేసాము, ఉడికించుకున్నాము, దాన్ని మట్టి కుండలో కట్టి పెట్టాము. ఆ సందర్భానికి సమయానికి ఎంత కాలం అవసరమో పెరుగు చేసేదానికి అంతే సమయం ఉంచుకొని అంబలి తయారు చేసుకున్నాం. సో ఇప్పుడు ఆ తయారైన అంబలిని నేను ఇప్పుడు పొద్దున రెడీ అయిందంటే రాత్రి వరకు ఉంచుకొని తినచ్చా అదే అంబలిని? ఎప్పటి వరకు దాన్ని వాడుకోవచ్చు అనేది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. ఆ ప్రశ్నకు సమాధానం చాలా సులభం. ఎందుకంటే ఎక్కువసేపు పెడితే పులియబెట్టడం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఓవర్ ఫర్మెంటేషన్ అంటారు. ఎక్కువ పులియబెట్టడం, అందువల్ల మనకు కావాల్సిన సూక్ష్మజీవులు కూడా మారిపోతూ వస్తాయి. అందులో ఉన్న
జీవ పదార్థాలు కూడా, జీవ రసాయనిక పదార్థాలు కూడా మారి ఎక్కువ ఆల్కహాల్ తయారు వైపు వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు ఆ పులియబెట్టడం 7-8 గంటల తర్వాత 1 గంట లోపు పూర్తిగా దాన్ని ఖాళీ చేయాలి. అలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటాను, బట్ట కట్టి పెడతాను, లోపల పెడతాను, ఇవన్నీ జరగాలి చేయాలి. మీకు కావాల్సిన దానికంటే ఎక్కువ అయితే వేరెవరిని దారిని పోయి వాళ్ళు పిలిచి వాళ్ళకి ఇచ్చేయండి, అది ముగించాలి, అంతే మరి విషయం. సో అంబలి ఉంచుకొని మళ్ళా ఇంకో పూటకి తినాల్సిన పదార్థం కాదు, అది మీకు మంచిది కూడా జరగదు. అలా చేసినప్పుడు చాలా పులుపు వచ్చిన పదార్థం తీసుకుంటే కొందరికి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అయ్యేది కూడా సాధ్యం ఉంటుంది. సో అప్పటికప్పుడు రెడీ అయిన అంబలిని ఫినిష్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓవర్ ఫెర్మెంటేషన్ చేసుకోకూడదు. దట్ ఈస్ ది సమ్మరైజేషన్. ఎక్కువ పులియకూడదు. సో నెక్స్ట్ ఇంకో ప్రశ్న వచ్చేది, అందరికి ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది, గట్టిగా చేసుకొని అంబలిని తింటున్నారు, బౌల్లో పెట్టుకుని స్పూన్ తో తింటున్నారు. ఆ రకంగా తీసుకున్నా మంచిదేనా, లేకుంటే మీరు చెప్పినట్టు పలసగా చేసి తాగాలి అనేది ఇప్పుడు ఇంకా ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్తున్నా, ఎందుకంటే ఈ తప్పులు జరుగుతున్నాయని. సో ఏం ఇంపార్టెన్స్ అది? ఇప్పుడు మీరు గట్టిగా అంబలి చేసుకుంటున్నారంటే అంబలి సరిగ్గా కావటం లేదనే చెప్పాలి. ఎందుకంటే పులియబెట్టడానికి పలచగా ఉన్నప్పుడు ఆక్సిజన్, సూక్ష్మజీవులు వచ్చి చేరుకుంటాయి. మీ అంబలి గట్టిగా ఉంది అనుకోండి, దాన్ని అంబలి అనలేము. ఎందుకంటే గంజి గట్టిగా తయారవుతుందంటే అందులోకి సూక్ష్మజీవులు సరిగ్గా చేరట్లేదు, ఆక్సిజన్ సరిగ్గా చేరట్లేదు. సో ఈ పులియబెట్టే ప్రక్రియనే సరిగ్గా జరగట్లేదు అని. అందుకే మట్టి కుండలో మీరు కట్టి పెట్టినప్పుడు పలుచగా ఉండాలి. 1కి 10 ప్రమాణాలు కాకపోతే 15 ప్రమాణాలు నీళ్లు వేయండి. పలుచగా ఉండాలి. మనము అంబలితో ఆకలి తీర్చుకోకూడదు. అంబలి డాక్టర్ లాగా మీ పొట్టలోకి వెళ్ళి అవి అక్కడ నివసించడం మొదలు పెడతాయి. మీ జీవకోశాలతో తాము కలిసి పనిచేసి మీ దేహంలో ఏదైతే తక్కువ ఉందో, అది ఎక్కడ తక్కువ ఉందో, ఎంత ప్రమాణంలో తక్కువ ఉందో, ఇవన్నిటినీ గమనించి బ్యారేజ్ వేసి అందాజుగా కరెక్ట్ గా ప్రమాణంలో తయారు చేసి అక్కడికి పంపించేదానికి కావలసిన వ్యవస్థను తయారు చేసే ఒక అద్భుతమైన ఈ సహజీవనంలో గడుపుతున్న సూక్ష్మజీవులను మీరు మీ చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, పౌష్టికాంశాలని పీల్చుకునే ప్రదేశం సిలియక్ రీజన్ అంటారు. దాన్ని సిలియక్ ప్రదేశం అంటారు. ఆ సిలియక్ రీజన్లో మనము ఈ పౌష్టికాంశాలని సరిగ్గా సరఫరా చేసేదానికి, మనకు కావాల్సిన జీవ పదార్థాలని తయారు చేసేదానికి కావాల్సిన సూక్ష్మజీవుల్ని అందజేయాలి, అక్కడ పుష్టి చేయాలి. అందుకు మనం పలుచగా ఉన్న అంబలి ఒకటి సూక్ష్మజీవుల్ని చేర్చుకునేదానికి, తర్వాత మన పొట్ట నుంచి కింది భాగంలోకి వెళ్ళడానికి కూడా పలుచగా లిక్విడిష్గా నీళ్లగా ఉంటేనే ఆ కవాటం తెరుచుకుంటుంది. తొందరగా మన చిన్న పేగులు, పెద్ద పేగులు అంబలితో సూక్ష్మజీవులు నింపుకునేదానికి వీలవుతుంది. సో అంబలి ఎందుకు పలసగా ఉండాలంటే ఫస్ట్ రీజన్, అది ఫర్మెంటేషన్ సరిగ్గా జరగాలంటే, ఆ మట్టి కుండలో ఆ మంచి సూక్ష్మజీవులు రావాలంటే అది నీళ్ళ రూపంలో ఉన్నప్పుడే అది సాధ్యమయ్యేది. రెండోది, మీరు అంబలి తిన్నప్పుడు మీ పొట్టలో ఉంటుంది. ఆ ఫుడ్ అనేది సాలిడ్ అయితే ఫుడ్ స్టమక్ లో ఉండిపోతే అక్కడ స్టమక్ లో ఉన్న యాసిడ్ అంతా ఈ బ్యాక్టీరియాని చంపేస్తుంది. సో మనకు అవసరం ఉన్న బ్యాక్టీరియా ఇంటెస్టైన్ వరకు వెళ్లకుండా చేసిన మొత్తం ఆ ప్రాసెస్ వేస్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే మీరు బాగా పలసగా అంబలి తాగుతారో తొందరగా అది స్టమక్ లో ఎక్కువ టైం ఉండకుండా తొందరగా ఇంటెస్టైన్ లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ జీవులు పెరిగేదానికి వీలవుతుంది. అండ్ మేము చేస్తున్న మొత్తం ప్రాసెస్ సక్సెస్ఫుల్ అవుతుంది. దానికే ఎప్పుడు అంబలి తాగాలి. మీరు గ్లాసులు పట్టి తాగేలాగా ఉండాలి, స్పూన్ తో తినేలాగా ఉండకూడదు. సో ఇది చాలా ముఖ్యమైన పాయింట్. చాలా మంది తప్పు చేస్తున్నది ఇక్కడ అని మేము గమనించిన దానికోసం స్పెషల్ గా ఈ పాయింట్ ని అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలనే కారణానికి ఈ వీడియో. ఇంకో క్వశ్చన్ ఏం అడుగుతారంటే, అంబలి అలాగే తీసుకోవాలంటే పిల్లలు తాగరు,
అందరికి మళ్ళా అది రోజు తీసుకోవాలంటే తాగబుద్ధి కాదు. సో దానికి రుచికి ఏమైనా వేసుకోవచ్చా, ఏం వేసుకోవచ్చు, ఎప్పుడు వేసుకోవాలి? అది తాగే ముందు వేసుకోవాలి. అంబలి తయారు చేస్తున్నప్పుడు బట్టకట్టినప్పుడు ఏం వేయకూడదు, ఉప్పు కూడా వేయకూడదు. నిదానంగా తాగే ముందు ఉప్పు వేసుకోవచ్చు, కొద్దిగా ఊరగాయ వేసుకోవచ్చు, కొద్దిగా మసాలా పొడి వేసుకోవచ్చు, లేదంటే పండ్ల రసం వేసుకోవచ్చు, రసం వేసుకోవచ్చు. కానీ ఏం చేసినా తాగేట్టు ఉండాలి, గట్టిగా కాకూడదు. స్మూతీ కూడా చేసుకోవచ్చు, కానీ తాగాలి, తినకూడదు. సో అంబలి జస్ట్ తాగే ముందు మీరు రుచికి బెల్లం కానీ ఉప్పు కానీ కలుపుకోవచ్చు. మసాలాలు చాలా వేడిగా ఉన్న పదార్థం వల్ల కలపకూడదు. మీరు రసం వేస్తున్న దానికి కొంచెం చల్లగా ఆర్చివేయండి, గోరువెచ్చగా. ఎందుకంటే మళ్ళా ఆ హీట్ వల్ల బ్యాక్టీరియా చనిపోకూడదు. అండ్ జస్ట్ తాగే ముందు వేసి తాగేయండి, వెంటనే వేసి పెట్టి మళ్ళా ఉంచుకొని తాగేది మంచిది కాదు. ఎందుకంటే ఉప్పు కానీ ఆ కారం కానీ మళ్ళా బ్యాక్టీరియాల్ని మార్చుతుంది. సో అది చేయకుండా జస్ట్ తీసుకునే ముందు రుచికి పదార్థాలని కలుపుకోవచ్చు. లాస్ట్ ప్రశ్న, చాలా మంది ఎస్పెషలీ క్యాన్సర్ పేషెంట్స్ ఉండొచ్చు, సీరియస్ కండిషన్స్ లో ఉన్న వాళ్ళకి, కిడ్నీ పేషెంట్స్, గ్యాంగ్రీన్ ఉన్న వాళ్ళు. సో వాళ్ళకంతా మేము ఖచ్చితంగా 3 పూటలు కూడా ఫస్ట్ 6 వారాల్లో 9 వారాల్లో ఆ సీరియస్ కండిషన్ నుంచి బయటపడేంత వరకు 3 పూటలు కూడా అంబలి తాగండి అని చెప్తున్నాం. సో కొందరు అంబలే తాగి 3 పూట్ల ఉంటే చాలా ఆకలేస్తుంది, వెయిట్ లాస్ అయిపోతుంది, వీక్ గా అనిపిస్తుంది అనే ఒక ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. సో అంబలి తాగండి అంటే కేవలం అంబలే తీసుకోవాలా, లేకుంటే ఇంకా వేరేది కూడా వాళ్ళు సేవించాలి? అంబలి తాగిన 5 నిమిషాల తర్వాత మీరు అదే ధాన్యంతో ఇడ్లీ తినండి, రొట్టెలు తినండి, ముద్ద చేసుకోండి, అన్నం తినండి, ఏదైనా తినచ్చు, కడుపు నిండా తినండి. అంబలి మిమ్మల్ని సెట్ చేస్తుంది. మీ జీవకోశాలతో ఈ తయారు చేసిన అంబలిలో తయారైన సూక్ష్మజీవులు కలిసి పనిచేసేదానికి అవకాశం వస్తుంది. సో ఇంతవరకు మీ పొట్టలో ఉన్న ఆ సిలియక్ రీజన్, పౌష్టికాంశాలని పీల్చుకునే ప్రదేశం మైక్రోబ్స్ లేకుండా మైక్రోబియల్ ఇంబ్యాలెన్స్ అయింది. కెమికల్స్, స్టెరాయిడ్స్, పెస్టిసైడ్స్, యాంటీబయాటిక్స్ అన్నీ తిని 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 ఇలా తయారయ్యాయి. సో దాన్ని పూరించుకునేదానికి, సూక్ష్మజీవులతో నింపుకునేదానికి అంబలి మీరు 3 పూట్ల తీసుకొని అప్పటికప్పుడు తయారు చేసుకొని తాజాగా అంబలి తాగాలి. 3 పూట్ల తాగండి. తాగి 5 నిమిషాల తర్వాత అదే ధాన్యంతో చేసిన ఆహారం ఏదైనా సరే, దోశ, ఇడ్లీ, రొట్టెలు, ముద్దలు, అన్నము ఏదైనా తినండి, ఏమీ ఇబ్బంది లేదు. సో ఆకలిగా ఉండాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ అంబలి తాగండి, ఒక పెద్ద గ్లాస్, ఒక 150-200 ml అయినా తాగి ఇంకా ఆకలి అయితే తినచ్చు. కొందరికి ఏమవుతుంది, క్యాన్సర్ పేషెంట్స్ ఎస్పెషలీ, అంతే సరిపోతుంది అనిపిస్తుంది, ఇంకా తినాలి అనే ఆకలి లేదంటే అంతే సరిపోతుందా? సరిపోవాల్సిన అవసరము లేదు. ఇంకా ఆకలి కావట్లేదంటే తినకండి. మళ్ళీ ఆకలి అయినప్పుడు ఏదైనా పదార్థం అదే ధాన్యంతో చేసుకుని తినండి. సో అదే సరిపోతుందంటే మంచిది. చాలా మంది ఎస్పెషలీ నేను చూసినట్టు బ్యాచిలర్స్ ఉండొచ్చు, పనికి వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు, ఈజీగా అంబలి చేసేస్తే ఒక పూట దాంతోనే గడిచిపోతే మళ్ళా వంట చేయాల్సిన అవసరం లేదన్న వాళ్ళు కూడా ఉంటారు. సో మీకు సరిపోతే ఒక పూటకి అదే తీసుకున్నా పర్వాలేదు. ఆకలి అయిన వాళ్ళు దాన్ని తీసుకున్న తర్వాత తిన్నా కూడా మంచిది, నో ప్రాబ్లం. సో ఈ ఆకలితో ఉండాల్సిన అవసరం లేదు. ఇది డయట్ కాదు, లిమిట్ చేసుకొని ఇంతే తినాల్సిన అవసరం లేదు. మీకు ఏ రోగం ఉన్నా ఆకలి అయినప్పుడల్లా తినండి, కానీ అంబలి తాగి 3 పూట్ల మిగిలిన టైం మీకు ఆకలి అయితే ఎక్కువ కావాలనిపిస్తే హ్యాపీగా వంట చేసుకుని తినండి. సో ఈ పాయింట్ ని క్లారిఫై చేస్తూ హోప్ఫుల్లీ ముందుకైనా అందరూ అంబలి చేసుకొని, ఈ అంబలి 3 పూట్ల తాగి ఎంతో మంది దీర్ఘకాలిక రోగులు చాలా చాలా బాగా అవుతున్నారు. ఈ మధ్య నేను అనేక చోట్ల ప్రయాణాలు చేస్తున్నాను, వేల మంది నాకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. చాలామంది క్యాన్సర్ పేషెంట్ కూడా బాగవుతుందని మాకు మంచి ఎనర్జీ వస్తుంది, నిద్ర రాని వాళ్ళకి నిద్ర వస్తుంది,
చాలా హ్యాపీగా ఉన్నామని రిపోర్ట్స్ వందల వేల మంది చెప్తున్నారు. కాబట్టి అందరూ అంబలి తాగడం ఖచ్చితంగా ఒక పూట మినిమం 3 పూట్ల వీలైతే తాగటం మంచిది.